హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 99 డే 98 రివ్యూ అండి. సో, ఈరోజైతే విష్ణుప్రియ ఎలిమినేషన్ జరిగిందండి. దానికన్నా ముందరైతే ఎపిసోడ్‌లో అయితే గనక ఫస్ట్ ప్రైజ్ మనీతో మీరేం చేస్తారని అడిగితేనేమో అవినాష్ ఏమో వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్‌కి పెళ్లి చేస్తా ఉన్నారు. చాలా బాగా నచ్చిందనమాట. అందరూ కూడా మంచిగా చెప్పినట్టు అనిపించింది. లాస్ట్ సీజన్‌లో లాగా లేకపోతే అంతకుముందులాగా నేను బయట ప్రజలకు చేస్తాను లేకపోతే ఇవన్నీ చేస్తానని చెప్పకుండా ఇది అంటే కొద్దిగా మనకి ముందర మనకి మనం యూజ్ చేసుకున్న తర్వాతే ఎప్పుడైనా యూజ్ చేస్తామండి. అది మీరు సెల్ఫిష్ అనుకోండి, లేకపోతే ఏదన్నా అనుకోండి. బట్ మనకి ఉన్న కష్టాలు బట్టి అక్కడికెళ్తాం గదా! సో, నాకైతే కరెక్ట్‌గా అనిపించింది. అంత ఓవర్ డ్రమాటిక్‌గా మేము ఇచ్చేస్తాం, వచ్చేస్తాం అని చెప్పకుండా అనమాట. విష్ణుప్రియ అయితే గనక మణికంఠకి ఇంకా ఆహ్, అభయ్‌కి వీళ్ళకి కొంతమందికి ఇస్తామని చెప్పారు. గంగవ్వకి గూడా. అలాగే బావుందనిపించింది. ఇంకా గౌతమ్ కృష్ణ ఏమో గంగవ్వ వాళ్ళ ఆహ్, కూతురికి ఏదో హౌస్ అడిగారు కాబట్టి ఒక 10,00,000 వాళ్ళ మదర్‌కి ఇలా ఇస్తామని చెప్పారు. ప్రేరణేమో వాళ్ళ పేరెంట్స్ యొక్క డెట్స్ తీరుస్తానన్నారు. నిఖిల్ ఏమో తన గురించి ఇల్లు ఒకటి కన్‌స్ట్రక్ట్ చేసుకుంటా అన్నాడు. ఇంకా నబీల్ ఏమో ఒక సినిమా ప్రొడ్యూస్ అయితే చేస్తా అన్నారు. నబీల్‌ది కూడా కొత్తగా అనిపించింది. అంటే మిగతా వాళ్ళందరం మనం ఆల్రెడీ వాళ్ళు ఫేమ్‌లో ఉన్నారు. మనకు తెలుసు కాబట్టి వాళ్ళ వేరే వేరే షోస్‌లో మనం ఏమేం చేస్తారా అన్నది తెలుసు. బట్ నబీల్ అయితే గనక సినిమా ప్రొడ్యూస్ చేస్తారనడం కొద్దిగా కొత్తగా అనిపించింది. సో, అది బావుందనిపించిందనమాట. దాని తర్వాత ఇంక సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫైనలిస్టుల కింద నిఖిల్, గౌతమ్ అండ్ ప్రేరణ నిలిచారు. మధ్య మధ్యలో గేమ్స్ అయితే ఆడించారు. ఇంకా దాని తర్వాత సారీ అండ్ థ్యాంక్ యూ ఒక ఆహ్, ఈవె ఆహ్, ఇదైతే కండక్ట్ చేశారండి. సో, ఎవరికి సారీ చెప్దాం అనుకుంటున్నారు, ఎవరికి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నారో చెప్పమన్నారనమాట. విష్ణు వచ్చేసేమో సారీ ఏమో రోహిణికి, అలాగే థ్యాంక్ యూ ఏమో సీతకి చెప్పారు. సీతకి తను చాలా ఫ్రెండ్స్ అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కింద ఉన్నారు కాబట్టి, సో, అందు గురించి రోహిణికైతే గనక నేను అనుకోకుండా మాట్లాడాను కొన్నిసార్లు అని చెప్పి సారీ అయితే చెప్పారు. ఇంకా నబీల్ ఏమో మణికంఠకైతే థ్యాంక్ యూ చెప్పారండి. నేను చాలా కలిసిపోతాం, అన్నీ డిస్కస్ చేసుకునేవాళ్ళము. తను నాకు చాలా సపోర్ట్ ఇచ్చేవాడు. ఇవన్నీ చెప్పుకొచ్చాడనమాట. ఇంకా ప్రేరణకైతే సారీ చెప్తాను. ఇక్కడే కూర్చొని డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్‌నేమో నేను నామినేషన్ దాకా తీసుకొనెళ్ళాను. సో, అది నచ్చలేదు. సో, దాని గురించి సారీ చెప్తాను. ఇంక దాని తర్వాత అవినాష్ ఏమో నబీల్‌కేమో థ్యాంక్ యూ. ఆబ్వియస్‌గా నబీల్ వల్లే తను ఇన్ని వీక్స్ సర్వైవ్ అయితే అయ్యాడండి. ఈవెన్ దో తను బాగా ఆడి తన ఎంటర్‌టైన్ చేసినా గూడా జనాలైతే కొద్దిగా సపోర్ట్ కొద్దిగా తక్కువే. ఎందుకంటే మనం లాస్ట్ ఎపిసోడ్స్‌లో మనం రివ్యూ చెప్పుకున్నప్పుడు చెప్పాము. ఆల్రెడీ కనెక్షన్ అనేది ప్రతి ఒక్క కంటెస్టెంట్‌కి బయట ప్రజలతోటి కొంత కనెక్షన్ ఏర్పడిందండి. ఎక్సెప్ట్ వైల్డ్ కార్డ్స్‌లో వాళ్ళెంతో కష్టపడితే తప్పితే, ఈవెన్ మీకు గుర్తుంటే గనక టేస్టీ తేజకి గూడా ఒక 1 వీక్‌లో అయితే గనక తనకి కనెక్షన్ ఏర్పడింది. తను అలాగే జెన్యూన్‌గా ఇంకా హైప్‌గా ఆడుంటే గనక తను బాగుండేవాడు. బట్ అనుకోకుండా ఆ కనెక్షన్ లాస్ట్ అయింది. వేరేజ్ రోహిణి అండ్ ఆహ్, అవినాష్ అయితే గనక చాలా తక్కువ కనెక్షన్ ఏర్పడిందండి. వాళ్ళు గేమ్స్ ఆడారు, ఎంటర్‌టైన్ చేశారు గానీ, అక్కడి వరకే ఉండేదనమాట. సో, అందు గురించే ఈ రోజంతా కూడా చూసినా గూడా మీరు 'నాగార్జున' గారు పదే పదే అవినాష్ ఎందుకు టాప్ 5కి డిజర్వ్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఏమనుకోవాలంటే ఓకే. ప్రజల తరఫు నుంచి తనకి మద్దతు ఆర్ వాటెవర్ సపోర్ట్ లభించకపోయినా గూడా బీబీ తరఫు నుంచి, బిగ్ బాస్ తరఫు నుంచి వచ్చిందని ఇంక అనుకోవాలి. అందు గురించే విష్ణుని అయితే తీసినట్టు నాకైతే అనిపించింది. ఇంక దేర్ ఈస్ నో అదర్ రీజన్ విష్ణుని ఎలిమినేట్ చేయడానికి. లాస్ట్ 2 సీజన్స్ టాప్ 6 పెట్టిన వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడెన్ మళ్ళీ టాప్ 5కి వెళ్ళాలని ఎందుకు అనిపించిందో మనకైతే తెలీదనమాట. నెక్స్ట్ ఏమో ఇంకా నిఖిల్ అండ్ గౌతమ్ బోత్ ఫస్ట్ అయితే నిఖిల్ అయితే గనక పృథ్వీకి థ్యాంక్ యూ చెప్పాడండి. తను బ్రదర్‌హుడ్ కింద ఉన్నారు. మంచిగా బాండింగ్ ఏర్పడింది ఇదంతా చెప్పాడు. గౌతమ్‌కేమో సారీ చెప్పాడు. తెలుసో తెలియకో నేనన్న మాటలు కొద్దిగా హర్ట్ అయ్యాయి కాబట్టి నేను సారీ చెప్తున్నా అని చెప్పడం, ఇక్కడ గౌతమ్ కృష్ణ కిస్ చేయడం, ఇదంతా చాలా బాగా అనిపించిందనమాట. మంచి అంటే ఇంక అయిపోయింది. ఇంక 1 వీక్‌కి వాళ్ళు బానే ఉంటారండి. వచ్చిన తర్వాత వాళ్ళు గ్రూప్స్ క్రియేట్ చేసుకొని అన్నీ బానే ఉంటారు. బట్ ఓన్లీ పీఆర్ ఆర్ ఫ్యాన్సే గనక వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఈవెన్ న్యూట్రల్ ఆడియన్స్ కూడా మహా అయితే ఒక 1 డే ఉంటుందండి. లాస్ట్ డే, ఫినాలే డే. బట్ ఆఫ్టర్ దట్ అందరూ గూడా ఇంక మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారనమాట. గౌతమ్ వచ్చేసి థ్యాంక్ యూ అండ్ సారీ బోత్ ద థింగ్స్ ఏంటంటే నిఖిల్‌కే చెప్పాడు. నిఖిల్‌కి
సారీ ఎందుకంటే ఇలా నేను అనుకోకుండా మాట్లాడినానని. థ్యాంక్ యూ ఎందుకంటే వండి పెడుతూ ఉంటాడు. అందరికీ మంచి మంచి ఫుడ్ చేస్తూ ఉంటాడు కాబట్టి థ్యాంక్ యూ అని చెప్పి చెప్పడం అనేది బావుందనిపించింది. ఇంకా ప్రేరణేమో థ్యాంక్ యూ ఏమో నబీల్‌కి తనతో నేనేం షేర్ చేసుకున్నా అన్నీ ఓపెన్‌గా షేర్ చేసుకుంటాం, డిస్కస్ చేసుకుంటూ ఇదంతా అని చెప్పారు. అలాగే సారీ ఏమో విష్ణుకి చెప్తున్నాను. నేను స్టార్టింగ్ వీక్స్‌లో కొన్ని మాటలైతే అన్నాను. అది అనకుండా ఉండాల్సిందని. సో, అందు గురించి సారీ చెప్తున్నా అనడం బావుందనమాట. ఇంకా ఫిఫ్త్ ఫైనలిస్ట్ కింద విష్ణుప్రియ అండ్ నబీల్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఏమో విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యారు. నబీల్ అయితే గనక ఫిఫ్త్ ఫైనలిస్ట్ కింద ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఫైనలిస్టులు కూడా అంటే ఫస్ట్‌లో మనకు తెలుసు ఎవరు అంటే సోషల్ మీడియాలో మనకు తెలుసు విష్ణుప్రియ ఎళ్ళిపోయారండి. ఓన్లీ థింగ్ ఏంటంటే విష్ణుప్రియని పంపిస్తే అంటే టాప్ 6కి పంపిస్తే అవినాష్ టాప్ 6 వస్తాడు. విష్ణుప్రియ టాప్ 5 వస్తుందేమో అనుకోవచ్చు. సో, అది ఎందుకు బిగ్ బాస్ వద్దనుకున్నారో మనకైతే తెలీదు. మేబీ టీఆర్‌పీ గురించి ఇప్పుడు గూడా ఆలోచిస్తారు. ఎపిసోడ్స్ దీని గురించి గూడా వాళ్ళు ఆలోచిస్తారు. సో, అందు గురించే విష్ణుప్రియని అయితే ఎలిమినేట్ చేశారనే అనుకుంటున్నాను. ఇంకా దానికి మించి అయితే రీజన్స్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే విష్ణుప్రియ ఎళ్ళిపోతే నిఖిల్‌ని గెలిపించాలని కొంతమంది అంటున్నారు. అదేం జరిగే పనేం కాదండి. విష్ణుప్రియ ఫ్యాన్స్ అయితే నిఖిల్‌కి ఏం వేయరు. బట్ నిఖిల్‌కైతే ఆల్రెడీ ఓటింగ్ ఉంది. తనకు అవసరమే లేదు. ఫస్ట్ విన్నర్‌కి, రన్నర్‌కి నాకు తెలిసి అట్‌లీస్ట్ ఒక 4-5% అయితే గ్యాప్ ఉంటుందండి. పర్సెంటేజ్ గౌతమ్‌కిను, నిఖిల్‌కి. అంటే ఇది ఓవరాల్ సోషల్ మీడియాలో వస్తున్న లేకపోతే అన్ని చోట్ల జరుగుతున్న పోలింగ్ బట్టే నేను నా రివ్యూలో చెప్తున్నానండి. బట్ ఎనీవే అది పక్కన పెడితే గనక విష్ణుప్రియ అయితే గనక ఎలిమినేషన్ అవ్వకుండా ఉంటే బావుండేది. బట్ స్టిల్ తనంతట తను ఎంతెంత ప్రయత్నం చేశారో అంతా బాగా చేశారు. ఈవెన్ తన జర్నీ వీడియో అయితే సూపర్‌గా అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరూ గూడా ఏంటి ఓన్లీ పృథ్వీ వెనకాలే తిరుగుతున్నది ఇది ఆ ఒక్కటే పట్టుకున్నారు గానీ హౌ ట్రూ షీ ఈజ్, జెన్యూన్ షీ ఈజ్ లేకపోతే తన యొక్క డెసిషన్ మేకింగ్ ఎంత బావుందని అలాగే తను మాట్లాడే విధానం ఏ విధంగా లైట్ తీసుకోవాలి కొన్ని కొన్ని సార్లు తను అంటూ ఉంటుంది ప్లానెటరీ మోషన్స్ వల్ల గానీ లేకపోతే దేవుడు ఎంతవరకు ఇస్తే అంతవరకే ఇస్తాడు. మనం సర్దుకోవాలి అనడం ఇవన్నీ గూడా కొద్దిగా ఇన్స్పిరేషన్‌గానే ఉంటాయి. వాళ్ళ ఫ్యాన్స్‌కి గానీ వాళ్ళు నచ్చే వాళ్ళు తనని మెచ్చుకునే వాళ్ళని గానీ. సో, నాకైతే అది బాగా అనిపించిందనమాట. అన్నిటిల్ని అంత హార్ష్‌గా మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిగతా క్యారెక్టర్స్‌ని మనం చూసాం కంటెస్టెంట్స్ వాళ్ళందరూ గూడా రూడ్‌గా లేకపోతే సేఫ్‌గా ఎవరిని ఇది చేయకుండా ఒక మాట తొందరపడి అనేయడం ఇవన్నీ జరిగాయి. బట్ వేరేస్ విష్ణులో అది మనం చూడలేదు. ఈవెన్ పృథ్వీని గూడా ఎవరెంత చెప్పినా గూడా అంటే తను ట్రూగా నమ్మిన సిద్ధాంతాన్నే తను ఫాలో అయినట్టు అనిపించింది. సో, ఆ విధంగా బాగా ఉందనమాట. ఈవెన్ వాళ్ళ ఫాదర్ వస్తారు ఇంట్లోకి. వాళ్ళ ఫాదర్ వచ్చి చేసింది, ఆయన సారీ చెప్పింది ఇవన్నీ గూడా జర్నీలో చూపించడం చాలా బావుందనిపించింది. తను చాలా గేమ్స్ గూడా ఆడినవి చూపించారు. ఆబ్వియస్‌గా తను విన్ అవ్వలేదు కాబట్టి అంటే ఏదైనా ఒక టాస్క్ వచ్చిన దాంట్లో విన్ అవ్వలేదు కాబట్టి అది హైలైట్‌గా అవ్వలేదు. బట్ షీ ఆల్సో ప్లేడ్ సో మెనీ గేమ్స్ అనే చెప్పుకోవాలండి. ఫస్ట్ వీక్ నుంచి ఉన్నారు. కానీ ఒక్కటేంటంటే ఆమె లాస్ట్ 2 వీక్స్‌లో ఉన్న విధానం ఇంకొద్దిగా ఒక లాస్ట్ 6 వీక్స్ ఉంటే గనక ఎప్పుడైతే పృథ్వీకి ఒకరోజు కొద్దిగా గొడవ జరుగుతుంది తనతో పృథ్వీతోటి. ఆ క్షణం నేను పృథ్వీని వదిలేస్తున్నా లేకపోతే ఇంక మాట్లాడను ఇది అని కొద్ది కోపంలో చెప్తారు. బట్ ఆఫ్టర్ 1 డే అది సద్దుమణుగుతుంది. అంటే విడిపోవాలని కాదండి. ఫ్రెండ్స్ అనేది ఎప్పుడు గూడా కలిసే ఉండాలనే అనుకుంటాను నేనైతే. సో, అదే కంటిన్యూ చేస్తూ ఇంకా గూడా కొద్దిగా గేమ్స్ ఇవన్నీ గూడా ఇంకా కాన్సంట్రేట్ చేస్తే వెన్ కంపేర్డ్ టు అదర్స్ ఏమైపోతుందంటేనండి వేరే వాళ్ళు టాస్క్స్‌లో విన్ అవ్వే ఛాన్సెస్ ఆర్ విన్నింగ్ రేషియో ఎక్కువ ఉండేసరికి ఇక్కడ ఆట అంతా గూడా పృథ్వీ చుట్టూ వెళ్ళింది అన్నట్టుగా జనాలు చెప్పుకోవడం జరిగింది. అలా కాకుండా ఏదైనా ఒక విన్నింగ్ వస్తే గనక ఒక టాస్క్ గెలిచుంటే గనక తనంతటికి తను అది హైలైట్‌గా నిలిచుంటే గనక ఆబ్వియస్‌గా రోహిణి చేసిన ఒక్క వీక్‌లో ఆ ఒక్క పెర్ఫార్మన్స్ వల్లే మొత్తం తను సూపర్‌గా చేసిందని చెప్పుకుంటున్నాం గదా! సో, అలా కాకుండా తనకు గూడా ఆ రేషియో వచ్చేది. ఇంకా ఓటింగ్ అయితే వచ్చేదనమాట. బట్ స్టార్టింగ్ వీక్స్‌లో ఉన్న ఓటింగ్ లాస్ట్ దీనికి మరీ తిను సిక్స్త్ పొజిషన్‌లో ఎలిమినేట్ అయిపోవడం అన్నది కొద్దిగా నచ్చలేదు. ఎందుకంటే ఆబ్వియస్‌గా తన గ్రాఫ్ అలా తగ్గుతూ న్యూట్రల్ ఆడియన్స్ కోల్పోతూ వచ్చారనమాట.
అలా కాకుండా ఇంకా కొద్దిగా యాడ్ చేసుకొని టాస్క్‌లు గూడా విన్ అయ్యేటట్టు ట్రై చేసుంటే బావుండేది. బట్ షీ ఈస్ ప్యూర్ ఎట్ హర్ హార్ట్ అనమాట. జెన్యూన్‌గా ఉన్నారు. తను ఏమనుకున్నారో అదే మొహం మీద చెప్పేవాళ్ళు. ఎంత మాట్లాడాలో అదే తీసుకునేవాళ్ళు. ఈవెన్ కొన్ని కొన్ని సందర్భాల్లో తను గొడవలు పడినప్పుడు లేకపోతే ఏదైనా గూడా అది దాని తర్వాత కలిసిపోయిన విధానం ఇవన్నీ గూడా బావుండేదనమాట. సో, తన జర్నీ అయితే అలా సాగిందండి. ఆల్ ద బెస్ట్ విష్ణుప్రియ గారు. తను జర్నీ ఇంకా బావుండాలని కోరుకుందాము. ఆహ్, ఓన్లీ ఒక్క మాట ఏంటంటేనండి, ఓన్లీ జెన్యూనిటీయే ఆమె యొక్క జర్నీ మొత్తం. సో, అదే కనిపించింది. అందు గురించే ట్రూగా తనని మెచ్చుకున్న వాళ్ళందరూ ఓటేశారు. అలాగే ఇంతవరకు తీసుకొచ్చారనమాట. సో, ఇదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. పెద్దగా కంటెంట్ అంటే గేమ్స్ ప్లస్ సండే ఫన్ డే కాబట్టి అవే జరిగాయి. దాని తర్వాత అన్నట్టు విష్ణుప్రియ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ప్లానెటరీ మోషన్స్ కింద ప్లానెట్ ఏవేం దగ్గరికి సూర్యుడికి అంటే విన్నింగ్‌కి దగ్గరికి ఏమేమి ఉన్నాయో చెప్పంటే గనక ఫస్ట్ అయితే నిఖిల్ దగ్గరగా ఉన్నాడు. విన్నింగ్ అన్నారు. తర్వాత ప్రేరణ ఉంది. బట్ ప్రేరణ విన్ అయితే చూడాలని ఉంది అని చెప్పింది. దాని తర్వాత థర్డ్ నబీల్, ఫోర్త్ అవినాష్, ఫిఫ్త్ అయితే గనక గౌతమ్ కృష్ణ జెప్పారండి. ఇక్కడ ఇప్పటికి గూడా అంటే ఇప్పుడు బయటన కొంతమంది యాంటీ ఫ్యాన్స్, యాంటీ ఇది ఉన్న వాళ్ళందరూ గూడా విష్ణుప్రియ గౌతమ్‌ని ఫిఫ్త్‌లో పెట్టిందని ఫీల్ అవ్వచ్చు. బట్ తనైతే క్లియర్‌గా ఉంది. తనేం చెప్తున్నారంటే తనకసలు ఆటే అర్థం కాలేదు. అంటే ఏ విధంగా ఇప్పుడు మనమంటే మనకి తెలుసండి సోషల్ మీడియాలో జరుగుతున్నదంటే ఈ విధంగా వీళ్ళకి పీఆర్ ఉన్నారు. వీళ్ళు ఇంత గొప్పగా ఆడారు. వీళ్ళు సో, అందుంచి టాప్ 1 ఉన్నారు. వీళ్ళు టాప్ 2 ఉన్నారని చెప్పుకుంటాం గానీ, అక్కడ చూస్తే గనక వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు కంటెస్టెంట్స్ బట్టి చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ అయితే ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్ చేస్తూ అన్ని గేమ్స్ గెలుస్తూ ఉన్నాడు. అలాంటిది గౌతమ్ కృష్ణ కన్నా గూడా తనకి ఓటింగ్ ఎందుకు తగ్గుతుందా అన్నది తనకి తెలియకపోవచ్చు. అందుగురించే తను ఫోర్త్‌లో ఆర్ ఫిఫ్త్‌లో ఉంటాడు గౌతమ్ కృష్ణ అని చెప్పి అనుకుంటున్నారు. బట్ బయటికెళ్ళిన తర్వాత నేను ఖచ్చితంగా చూస్తాను. ఏంటి ఆడారు? ఏ విధంగా ఎళ్తోంది అన్నది తనకి తెలియట్లేదు కాబట్టి దాన్ని బట్టి అక్కడ టాప్ 5 పొజిషన్స్ అయితే పెట్టారనమాట. సో, ఇందులో నాకైతే ఎక్కడా గూడా తను కావాలని గ్రడ్జ్ అనో లేకపోతే ఇష్టం లేక గౌతమ్‌ని పెట్టలేదండి. తనకి అర్థమయ్యేంత వరకు ఎవరెవరు ఏ గేమ్ ఆడారా అన్నది బేస్ చేసుకునే టాప్ 5 అయితే పెట్టిందని నా యొక్క ఒపీనియన్ అనమాట. సో, ఇదండి. మీకు నచ్చినట్టయితే గనక నా రివ్యూ థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే కామెంట్ అయితే చేయండి. మేము తెలుసుకుంటాం. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ 1 అని ఉంటుంది. హిమాలయ అని ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అనమాట. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరికొస్తాం. అంతవరకు బాయ్.